ఏంటి సిఐ గారు ఇది? హత్య చేసిన వాళ్ళని వదిలేసి కేసు పెట్టిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తారా? పైగా అదేమో చిన్నపిల్ల. ఇది నా డ్యూటీ మేడం. కేసుకు సంబంధించి ఎవరెవరిని ఎంక్వైరీ చేయాలో అందరినీ చేస్తాం. మరి కేసు పెట్టిన వాళ్ళని ప్రశ్నించమా? మీ అమ్మాయినే కాదు, మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేస్తాం. ఏమండి, ఏంటండి ఇది? అవును సంగీత, మనకు తెలిసిన విషయాల్ని మనం నిర్భయంగా చెప్పి కేసు విషయంలో మన సహకారం అందిస్తే ఈ ఎంక్వైరీలో తెలిసిన మేటర్ ఆధారంగా కేసు డీల్ చేస్తారు. పోలీసులకు సహకరించడం మన కర్తవ్యం సంగీత. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. మీరు ఎలాంటి సిఐ గారు? ఏమ్మా, కోటి మీద కంప్లైంట్ ఇచ్చారు. కోటి మర్డర్ చేస్తుండగా మీరు ప్రత్యక్షంగా చూశారా? లేదు ఇన్స్పెక్టర్, ప్రత్యక్షంగా చూడలేదు. మీరు చూశారా? నేను చూడలేదు సార్. మరి కృష్ణని కత్తితో పొడిచినట్టు మీకెలా తెలుసు? అది అప్పలనాయుడు గారు చెప్పారు సార్. మీ ఇంటికి వచ్చి చెప్పాడా? లేదండి. మరి ఎక్కడ ఈ విషయం మీకు చెప్పాడు? అదే సార్, అప్పలనాయుడు గారి గెస్ట్ హౌస్ లో మాకు ఈ విషయాన్ని చెప్పారు. అంటే మీరిద్దరూ ప్రత్యక్షంగా ఆ మర్డర్ చూడలేదన్న విషయం కన్ఫర్మ్ అయింది. కోటి ఆ ప్లేస్కి ఎందుకు వచ్చాడో మీకు తెలుసా? మాకెలా తెలుస్తుంది సార్? కృష్ణ సౌందర్య పక్కనే ఉన్నాడని తెలుసుకుని కోటి వచ్చి కృష్ణ చంపుంటాడు. ఆ కోటిని వదలకండి, కఠినంగా శిక్షించండి. అతను నేరస్తుడా కాదా, అతనికి ఏ శిక్ష వేయాలి, ఇవన్నీ చట్టం న్యాయం చూసుకుంటాయి. మీరు మాత్రం ఈ కేసు పూర్తయ్యేంత వరకు ఈ ఇల్లు వదిలి వెళ్ళటానికి వీల్లేదు. ముఖ్యంగా ఈ ఊరు వదిలి వెళ్ళటానికి అస్సలు వీల్లేదు. మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినా ఎంక్వైరీకి వస్తాం. ఈ కేసులో కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి హర్ష గారు. కోటి ఆ మర్డర్ చేయలేదు అని అంత గట్టిగా చెప్తున్నాడంటే వాడు చెయ్యనట్టే. ఇందులో సెకండ్ థాటే లేదు సార్. కానీ కోటి మర్డర్ చేస్తున్నట్టు ఫోటోలు రుజువు చేస్తున్నాయి. అంటే కోటి లాంటి మరో వ్యక్తి ఎవరు? కోటి మీద మీ అమ్మాయి సౌందర్య కేసు పెట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ అప్పలనాయుడు చెప్పిన మాటలు మా సౌందర్య నమ్ముతోంది సార్. అంటే సౌందర్యని అప్పలనాయుడు బ్రెయిన్ వాష్ చేశాడంటారా? అవును, వాడి కొడుక్కి ఎలాగైనా మా సౌందర్యని చేసుకోవాలని ఆ అప్పలనాయుడు అనుకోవడం, అందుకు నేను కాదనడంతో మా తండ్రి కూతుళ్ళని ఇలా విడగొట్టాడు. ఆ అప్పలనాయుడు కొడుకంటే మీ సౌందర్యకి ఇష్టమా? చచ్చా, వాడంటే అస్సలు పడదు. మరి పడని చోట మీ అమ్మాయి ఎలా ఉంది సార్? ఆ అప్పలనాయుడు మా సౌందర్యకి చెప్పేదొకటి, వెనక వాడు ప్లాన్ చేస్తుంది ఒకటి. సౌందర్య ప్రేమించిన కృష్ణతో తన పెళ్లి చేస్తానని తనకి మాటిచ్చాట. కానీ సౌందర్యని తన కొడుక్కి కట్టబెట్టడానికి రకరకాల దారులు వెతుకుతున్నాడు. అందులో ఒక దారే కృష్ణని చంపాలనుకోవటం. తన కొడుక్కి సౌందర్యకి మధ్య అడ్డు వచ్చేది కృష్ణే కాబట్టి కృష్ణని చంపాలని ప్లాన్ చేశారు. అది క్లియర్గా అర్థమవుతోంది. కృష్ణ, కోటి, మీ భార్య సంగీత, మీ అమ్మాయి సౌందర్య, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే తేలిందిదే. అప్పలనాయుడికి కేసుతో సంబంధం ఉందని అర్థమవుతోంది. కానీ మధ్యలో ఈ కోటి అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? సార్, మీకో విషయం చెప్పనా? కోటి ఈ విషయాన్ని దాచాలని చూశాడు. ఆఖరికి మా లాయర్తో కూడా చెప్పలేదు. ఎవరినో కాపాడడానికే దాస్తున్నాడని నాకు అర్థమై నేను ఒంటరిగా వెళ్ళాడిగాను. వాట్? అవును సార్, ఆ అప్పలనాయుడి చేతిలో కీలుబొమ్మల వాడు చెప్పినట్టుగా నా కూతురు అలా చెప్పుండొచ్చు. కానీ సౌందర్య పేరు బయటకొస్తే ఆమె కేసులో ఇరుక్కుంటుందని కోటి నోరు విప్పలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. తన మీద ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తిని కాపాడటం కోసం కోటి ప్రయత్నించటం చాలా ఆశ్చర్యంగా ఉంది. కన్న కూతుర్ని కాపాడుకోవటానికి కూడా ఏ తండ్రి ఇంతగా ప్రయత్నించడేమో. మరి కన్న కూతురేగా. అదే, నా కూతురు చిన్నప్పటి నుంచి వాడి చేతుల్లో పెరగడంతో వాడి సొంత కూతురులాగే అనుకుంటాడు. ఓ అలాగా. ఏది ఏమైనా మీ అమ్మాయిని అప్పలనాయుడు ఓ పావులా ఉపయోగించుకున్నాడు. తను ప్లాన్ చేసిన మర్డర్లో కోటిని ఇరిగిస్తే తను అనుకున్నట్టు కృష్ణ చనిపోతాడు. ఆ నేరం కోటి మీదకి వెళ్తే అసలు నేరస్తుడు తేలిగ్గా తప్పించుకుంటాడని అప్పలనాయుడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఇంతకీ ఆ అసలు నేరస్తుడెవరు?
రంజిత్ బాబు తెచ్చావా తొందరగా తీరా బాబు, నాలుగు పీకిపోతుంది. ఉండండి బాబు, ఏడు తొందర. ఫారెన్ సరుకు తెమ్మంటే సిటికలు అట్టుకొచ్చేస్తాం. బ్యాందీ విస్కీ తెమ్మంటే సందుకో దుకాణం ఉంది, అది ఈజీగా అట్టుకొచ్చేస్తాం. కానీ మీరు కావాలంది సారాకాయ, నాటు సారాకాయ. ఎక్కడో దూరంగా వెళ్ళాలా, ఎవరికి దొరకకుండా అట్టుకొచ్చేయాలా. అదంత ఈజీ కాదు బాబు. తాగండి బాబు, తాగండి. సరి కదిలిపోయిందిరా. అదేముంది బాబు, ఇది చూడండి, దాని కాంబినేషన్ ఇదే. సీకులో లాగండి. అది రే సంగు, ఇదేంట్రా కాయ ఖాళీ అయిపోయింది? తాగితే అయిపోదటండి. మరి ఎట్టారా? నాకేమో కిక్కెక్కలేదు. రే వెళ్ళి ఇంకోటి తీసుకురారా. ఇప్పుడా? నాడు సారా మీకు రుచి చూపించినందుకు నన్ను నేనే తీసుకోవాలి. సారాకాయ తీసుకొచ్చి అప్పుడు తిట్టుకోరా. ముందు వెళ్ళరా బాబు, వెళ్ళు. తప్పదా? వెళ్ళొస్తారా? త్వరగా ఇవ్వరా బాబు. పట్టు క్లాస్ సార్ కట్టుకొచ్చాను బాబు. నిన్ను చాలా కష్టపెడుతున్నారా? నా కట్టానికి ఏమొచ్చింది కానీ మీరు ఇట్టంగా తాగుతున్నారు, నాకు అదే చాలు. నీకు నా మీదున్న ప్రేమ లాంటిదిరా. మా నాన్న ఉన్నాడు ఎందుకు? కొడుకు ఏం అవసరమో చూస్తాడా? లేదే. మరి నువ్వు సౌందర్యం మీద నాకున్న ప్రేమను పసిగట్టి నా కోరికను క్యాచ్ చేసి సైలెంట్గా రేప్ చేసే ప్లాన్ చెప్పావు. మా నాన్న వల్ల వర్కౌట్ అవ్వలేదు, లేకపోతే రేప్ చేసి పారేసేవాడిని. అబ్బా అమ్మా, ఎర్రా కొట్టావా? నేను కొట్టడం ఏమిటి బాబు, తాటికాయ పడి ఉంటుందిలే. తాటికాయ పడి ఉంటుందిలే. తాగండి. ఇదిగో బాబు, ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఇంకో సారాకాయ అని మాత్రం అడగండి. పోలీసులు చూస్తూ ఊరుకోరు, లోపలేసేస్తారు. చెస్ వెరేకే సన్నాసి. పోలీసులు అంటే అంత భయం ఏంట్రా నీకు? నన్ను చూడు, ఆ కిట్టిగాని కసక్కను పొడి చేశానా? నన్ను ఏ పోలీసు పట్టుకున్నాడా? లేదే, ఆ కోటిగాన్ని పట్టుపోయారు. ఎందుకు? మర్డర్ చేసింది ఆడు కాబట్టి. మర్డర్ చేసింది ఆడు కాదురా, నేను. ఏటండి నా చెవిలో పూలు పెడుతున్నారు? నాను మీలా తాగినోడ్నే, తాగని ఎదవం చూసినట్టు సీపుగా చూడకండి. ఫోటోలు ఆ కోటిగాడి చంపుతున్నట్టు అంత అచ్చుగుద్దినట్టు కనిపిస్తా ఉంటే కాదని బుకాయిస్తారేంటి? ఆడు సంపేలా పెద్దయ్య గారు ఔడియా చేసుంటారు, ఆ కోటిగాడు అనుకోకుండా కసక్కన పొడి చేసుంటాడు. కాదురా బాబు, ఆ కోటిగాళ్ళ మాస్కు నా మొహం తగిలించుకొని ఆ కృష్ణగాడిని ఒక పోటు కసక్కన పొడి చేశాను.
మరి నన్ను ఏ పోలీసైనా పట్టుకున్నాడా పట్టుకున్నాడా అని. పోనీ ఇప్పుడు పట్టుకుంటాన్రా. ఇదిగోండి సార్, వీడి నోటితోనే చెప్పిన సాక్ష్యాలు ఇందులో భద్రంగా రికార్డ్ అయ్యాయి. థ్యాంక్ యూ. రే సంగు, సంగ బొంగ, నువ్వా ఈ నాటకం ఆడింది? అవునరా రాస్కెల్. నువ్వే మాస్క్ డ్రామా ఆడి నా స్నేహితుని హత్య కేసులో ఇరికించాలని చూసావో అదే మాస్క్ డ్రామాతో నీ చేత నిజం కక్కించి అసలు నేరస్తుడిని నిన్ను చట్టానికి అప్పచెప్పానురా. కానిస్టేబుల్స్, వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. హర్ష గారు, మీ మాస్క్ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. వాడి ప్లాన్తో వాడికే బుద్ధి చెప్పాలనుకున్నాను. కరెక్ట్గా ఉచ్చులో పడ్డాడు. ఇక మీ స్నేహితుడు బయటపడ్డట్టే. నాకంతే చాలు సార్. వాడు బయటపడితే ఎప్పట్లాగే నా కోటి నా పక్కనే ఉంటే నాకంతే చాలు. రా బాబు రా. అదేంట్రా నువ్వు అప్పుడే లోపలికి వచ్చావా? నాను ఇప్పుడే జస్ట్ ఓ పావు గంట అయింది అంతే. నాన్న, నువ్వా? ఏంటి నువ్వు కూడా వచ్చావా? ఒరే సొంగు, ఈడేట్రా వచ్చేసినావా అని ఎంత నాకు ఆశ్చర్యపోతున్నాడు. ఇదిగా ఇలాంటి కొడుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ లేట్ ఊరికంబాలైనా ఎక్కాల్సి వస్తుంది. ఏనుగొత్తే తొండం రాదా అని మనలో ఎవరు లోనికి వచ్చినా మిగతా ఇద్దరు లోపలికి రారేటండి. మనం సెట్ వాళ్ళం, అందుకే లోనికి వచ్చేసినాం అంతే. ఒరే సొంగుగా, చెడ్డోళ్ళు మంచోళ్ళు అంటూ వేరుగా లేరురా. పట్టుపడకుండా తిరుగుతున్న వాళ్ళందరూ మంచోళ్ళు, కర్మగాలి దొరికిపోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళు అంతే. కోటి గారు, మీరు నిరపరాధం తేలింది. మిమ్మల్ని విడుదల చేస్తున్నాం. చాలా సంతోషం సార్. మీకు నేను రుణపడి ఉన్నాను. ఇందులో నేను చేసిందేమీ లేదండి. మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఇద్దరు వ్యక్తులకి. ఒకరు ఇదిగో హర్ష గారు. స్నేహితుడిగా మీ మీద నమ్మకంతో ప్రాణాలకు కూడా తెగించి శత్రువుల తెలివితేటల్ని వాళ్లకే తిప్పికొట్టి మిమ్మల్ని నిర్దోషిగా నిరూపించారు. థ్యాంక్ యూ రా. ఇక రెండో వ్యక్తి ఆ కృష్ణ. సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎంతో కుట్ర చేసి అతన్ని చంపబోయిన కళ్లతో చూసిన నిజాన్ని కూడా పక్కన పెట్టి మీ మీదున్న నమ్మకంతో అతను మీ మీద కేసు పెట్టకపోవటం వల్లే మీరు ఇంత త్వరగా విడుదలవ్వటానికి కారణమైంది. కాబట్టి వెళ్ళి అతనికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇదంతా ఓ పీడకలగా మర్చిపోయి మళ్ళీ మీదైన జీవితంలోకి ఆనందంగా వెళ్ళండి. అలాగే సార్, ఉంటా. నమస్తే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. రారా. రండి అంకుల్, రండి అంకుల్. నాన్న, మీరు? అమ్మా, అమ్మా, ఒకసారి ఇలా చూడు, ఎవరొచ్చారు? అబ్బబ్బబ్బా, వస్తున్నాను కదే, ఏమిటా కంగారు? ఏమండి, ఇది కళ నిజమా? కలో నిజమో తర్వాత చెప్తాను. ముందు కోటిని లోపలికి రానివ్వండమ్మా.
సారీ నాన్న, లోపలికి రండి. ఆ, ఒక్క నిమిషం ఉండండి. ఏ దుష్ట గ్రహాలు బయట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో అవన్నీ గుమ్మం బయటే పోవాలండి. మీరు సంతోషంగా ఇంట్లో అడుగు పెట్టాలి. రాధా, ఎందుకు ఇదంతా? ఒరే కోటి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎవరేం చేసినా అది నీ మీదున్న ప్రేమే అని మాత్రం మర్చిపోకు. లోపలికి రండి. హర్ష, నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తోందిరా. నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడు రేయ్, ఊరుకోరా, నేను దేవుడేంటి? మా కుటుంబానికి మీరు అంతకన్నా ఎక్కువ బాబుగారు. నా భర్త నా ఇంటికి తిరిగి రావాలని ఎందరో దేవుళ్ళకి మొక్కాను. ఏ దేవుడి దయ వల్ల నా భర్త నా ఇంటికి వచ్చాడో తెలియదు, కానీ ప్రత్యక్షంగా సహాయపడి ఈయన మాకు దక్కేటట్టుగా చేసిన ఆ కనిపించే దేవుడు మాత్రం మీరే కదా బాబుగారు. అది అవును అంకుల్, సొంత వాళ్ళకు కూడా హెల్ప్ చేయని ఈ రోజుల్లో మీరు మాకు హెల్ప్ చేసి మా నాన్న మాకు దక్కేలా చేశారు. జన్మ జన్మలకి మీరు చేసిన సహాయం మేం మర్చిపోలేం అంకుల్. సరే సరే, మిమ్మల్ని ఇలా వదిలేస్తే రోజంతా నన్ను పొగుడుతూనే ఉంటారు, కానీ ముందు కోటి సంగతి చూడండమ్మా. పాపం వీడక్కడ కడుపు నిండా తినుండడు. అమ్మ రాధమ్మా, నీ చేతి వంట తింటే గాని వాడికి హుషారు రాదు. ఏది, ఓ ప్లేట్లో అన్నం పెట్టి తీసుకురా. ఇప్పుడే తెస్తాను బాబుగారు. రై, పద. కోటి, అరే కోటి, ఊరుకోరా. ఏంటి, రిలాక్స్ రా. కోటి, నాన్న, నాన్న ఏమైంది నాన్న? జరిగిందంతా వాడికి గుర్తొచ్చినట్టుందమ్మా. జైల్లో వాడు పడ్డ కష్టాలు, మానసికంగా కొందరు వాడికి పెట్టిన హింసలు గుర్తొచ్చినట్టున్నాయి. దాంతో గుండెల్లో దాచుకున్న బాధంతా ఒక్కసారిగా బయటికి తన్నుకొచ్చింది. రే కోటి, రే తినరా. రే, ఏంట్రా ఇది? పోలీస్ స్టేషన్లో కడుపు మార్చుకున్నట్టు ఇక్కడ కూడా మార్చుకోవాలని చూస్తున్నావా ఏంటి? కొంచెం తినరా ప్లీజ్ రా. దా. కోటి, రిలాక్స్. రే, దా. రే కోటి, రిలాక్స్ రా, రిలాక్స్. రా.